ఏజ్ అనేది ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుందా? హలో, ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఏజ్, ఎస్పెషలీ విమెన్స్ ఏజ్ అండ్ ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఏజ్ అనేది చూద్దాం. ఫస్ట్ గా ఇక్కడ ఏజ్ తో రిలేట్ అయిన విషయం ఏంటి అని అంటే క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్. ఒక ఎగ్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అండ్ ఆ ఎగ్ అనేది నెల మొత్తంలో ఒక్కటే రిలీజ్ అవుతుంది. మరి ఎన్ని ఎగ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, యాక్చువల్ గా ఎన్ని ఎగ్స్ ఉంటాయి, అవి క్రమేణా విత్ ఏజ్ ఎలా తగ్గుతాయి అనేది చూద్దాం. యూజువల్ గా ఒక అమ్మాయి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి తన ఓవరీస్ లో ఉంటాయి. అది కౌంట్ కింద చూసుకుంటే గనక ఒక 6 to 7 మిలియన్స్, అంటే 60-70 లక్షలు అని చెప్పచ్చు. అదే ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఈ కౌంట్ కాస్త 1 to 2 మిలియన్ కి పడుతుంది అండ్ ఈ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఆ కౌంట్ 3 to 5 lakhs కి వస్తుంది. మరి ఈ అమ్మాయి 30 సంవత్సరాలు దాటితే గనక ఇక్కడ నుంచి కౌంట్ హాఫ్ కి పడిపోతుంది. ఆల్మోస్ట్ 1 లక్ష నుంచి 1,50,000 ఎగ్స్ మాత్రమే ఉంటాయి. మరి ఈ అమ్మాయి గనక ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు అండ్ ఏజ్ పెరిగింది అని అనుకుంటే గనక 35 సంవత్సరాలు దాటితే ఆ ఎగ్ కౌంట్ కాస్త ఆల్మోస్ట్ 1/4 కి పడిపోతుంది. అంటే 25,000 ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. అండ్ ఈ అమ్మాయి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ 40 సంవత్సరాలు దాటిపోయింది అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ అనేది కలగలేదో, ప్లాన్ చేసుకోలేదు. సో మరి తినకి ఎన్ని ఎగ్స్ ఉంటాయని మీరు ఏమైనా ఊహించగలరా? సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 5,000 to 10,000, 5,000 నుంచి 10,000 ఎగ్స్ మాత్రమే. సో ఇలా నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఏజ్ తో పాటు తగ్గుతూ ఉంటాయి. ఏజ్ పెరగడంతో పాటు నంబర్ తగ్గడమే కాక క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ కూడా తగ్గుతుంది. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ ఇందులో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఒక ఏజ్డ్ మదర్ ఎస్పెషలీ 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటే ఇక్కడ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ మదర్స్ లో మిస్క్యారేజెస్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని కారణాల వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో మనము స్టిమ్యులేషన్ డ్రగ్స్, అంటే ఒక ఫాలికల్ గ్రో అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యేదానికి మనం పెట్టే మెడికేషన్ వల్ల వచ్చే రెస్పాన్స్ అనేది వీళ్ళలో తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళని పువర్ రెస్పాండర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇదే కాక వీళ్ళల్లో ఒకవేళ మనము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్డ్ గా లైక్ IVF కి వెళ్తున్నప్పుడు ఎంబ్రియో మనము గర్భసంచిలో పెట్టినప్పుడు ఇంప్లాంటేషన్ రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఓవరాల్ గా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ విత్ ఇన్ఫర్టిలిటీ కూడా తగ్గుతుంది. దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏజ్. సో ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది అండ్ రెస్పాన్స్ టు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా తగ్గుతుంది. అండ్ మేల్స్ లో చూసుకుంటే ఏజ్ పెరగడంతో పాటు స్పర్మ్ క్వాలిటీ అండ్ మొటిలిటీ తగ్గుతాయి అండ్ స్పర్మ్ DNA డ్యామేజ్ అనేది పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఫర్టిలైజేషన్ పొటెన్షియల్ ఆ స్పర్మ్ ది తగ్గుతుంది. సో యాజ్ ఏ హోల్ ఏజ్ అనేది ఫర్టిలిటీ మీద బోత్ ఆడవారిలోను మగవారిలోను ఎఫెక్ట్ చేస్తుంది.